నీవు రాకుండా నేనే వచ్చేదవా రమ్మందువా మదనుడు నాలో చేరి కలవర పెట్టుకున్నాడు. మదనుడు నీలో చేరి కలవర పెట్టుకున్నాడు. అట్లయినా యముడు నాలో చేరి తత్తరపుట్టు. ఈ సమయంలో ఎప్పుడైనా వచ్చును? ఈ సమయంలో మనోడు వచ్చును. ఇది ఆనంద సమయం కదా. ఇది ఆనంద సమయమే. నాకే అవసరం సమయం. అట్లా మాట్లాడలేదు. మరి ఎప్పుడు మాట్లాడవలేదు? నీవు నాకంటే ముందు వాడిని ప్రేమిస్తున్నావు. ఎవరిని? వాడి పేరు కూడా పలకాలని అభిమన్యుడు. నిన్ను చూడక ముందు వాడే ప్రేమించు. ఓహో, నిన్ను చూసినది తప్ప నా మనసు వాడే ఉంటాడు. వాడు కొండలో ఉంటాడు, నాకే గ్రంథంగా ఉంటాడా? నేను అందగాని కదా, నేను ప్రేమలో పడతా. నన్ను చూడకుండా అయినా నాకు ఒక చిన్న సందేహం. నీవు నాకు పెళ్లిలో అయ్యము గాను భూతము గాను అని ఎలుగు బట్టి గాను సింహము గాను వీళ్ళు ఎలా కల్పించుకోమ్మా? నేను పట్టురత్న కదా, పట్టురత్న కదా, పరీక్షించకుండా అందుకని నిజమైన
భార్య కదా అవును. నేను పెళ్లి ఆడిన శ్రీని ఇక వస్తున్నా చూడాలి నా శ్రీని కోరిక. మరే కోరిక. సరే నేను నీ భార్యను కదా. అబ్బో ఆహా. అయ్యో. చూస్తున్నా చూడు ఇదే నా కడపడి స్వరూపం. శశిరేఖ కళ్ళు మూసుకొని చూస్తే నేను అందంగా ఉన్నాను, కళ్ళు తొలుచుకొని చూస్తే ఎంత బాగుంటావు. ఉండబడి శశిరేఖ చూస్తున్నాను చూడము చూస్తున్నాను చూడము. చూస్తున్నా. కానీ కృష్ణయ్యమ్మ కావున పెట్టి అవును అవును. జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా పిల్ల పెళ్ళి అందువా అందువా అన్నం అన్నం నీ గుండెలో ఇంట్లో మంచాలు లేక ఏదో చేసిపోయావు వాడు ఎవడో వచ్చాడు కట్టొద్దన్నమాట నువ్వు చాలా ముక్కులు పుట్టిపోయినాడు పిలు బలరామ ప్రభులు పిలు బలరామ ఇదేనా బంధు మర్యాద? ఆవేశంలో ఉన్న పక్కలో ఇదేనా బంధు మర్యాద అయ్యా ఇదేది నాకు తెలిసి జరిగినది కాదు. మా శశి ఎక్కడ? నీ శశ నేను ముందుగా ఒకటి చెప్పాను వాడు ఎవడో బలరాముడు చెప్పండి సంభవించిన అబ్బో వాడు ఎవడో కట్టొద్దన్నమాట భీమసేన కుమారుడు వాడు వచ్చి నన్ను చాలా గుర్తులు గుర్తిపోయినాడు. అయ్యా నా కుమార్తె కనిపించడం లేదని విచారిస్తున్నా. నీకు జరిగిన పరాభూముల కలిసి చింతిస్తున్నా. నన్ను క్షమించు. సరే ఇప్పటికి నేను శతంలో ఉన్నా కానీ నాకు పాముతో ఆడుకోవట అంత మంచి పని కాదని మీ తమ్ముడు కృష్ణుడికి చెప్పు. మీ తమ్ముడే ఇదంతా చేస్తున్నాడని నాకు చెప్పినాడు మా నాన్నగారితో చెప్పు. మా శశి ఏమైందని? మా శశి ఏమైందని? రామ్ అయ్యో మా శశి ఏమైందని నాయనా? మీ శశి అమ్మ నా సహంగా వస్తుంటే వాడు కొట్టిపోతే ఏమైనా ఉన్నాడు కదా నీ మాయదారి మధ్య శ్రీకృష్ణుడు లేడు. వాడే మాయ చేసుకుంటుంది. ఇప్పుడే వాడి మాయ నాటకం